హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. మేము గత కొన్ని రోజుల నుంచి బైబుల్ జర్నీ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసామండి. ఈ వీడియో కూడా ఆ బైబుల్ సిరీస్లో ఒక పార్టే. ఆ వీడియోలు ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో చూసాకనే ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది. మీలో ఎవరైనా బైబుల్ చదువుకోవాలనుకున్నా, బైబుల్ గురించి ఇంకాస్త తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే బైబుల్ని కొత్తగా స్టార్ట్ చేసి కాస్త చదివి బైబుల్ అర్థం కాకపోయినా మా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకాస్త ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సులభంగా బైబుల్ని ఇంకాస్త అర్థం చేసుకోవచ్చు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము సంతోషిస్తాం. మా వీడియోలు కనుక మీకు నచ్చకపోయినా, ఏమైనా తప్పులున్నా అవి కూడా తెలియజేయండి. మేము సరి చేసుకొని ఇంకా మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం. మా ఛానల్ మొత్తం మీరు ఒకసారి చెక్ చేయండి. దేవుని గురించి ఇంకా బైబుల్ గురించి మరెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ సిరీస్ మాత్రం ఎవరైతే కొత్తగా బైబుల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, బైబుల్ చదివి అర్థం కాలేకపోతుందో వారికి షేర్ చేయండి. మీకు తెలుసు కదండి, దేవుని గురించి కానీ వాక్యం గురించి కానీ చెప్పే ఛానల్స్కి పెద్దగా సపోర్ట్ ఉండదు, పెద్దగా రీచ్ ఉండదు. మీరే ఇలాంటి ఛానల్స్కి సపోర్ట్ చేయాలి. కింద వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇచ్చామండి, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మా ఈ ఛానల్ని కాస్త లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. మీకు పోయిన వీడియోలో చెప్పినట్లు అబ్రహాం పశువుల కాపరులకి, లోతు పశువుల కాపరులకి ఇద్దరికి గొడవ అవుతుంది. ఇందువల్ల అబ్రహాము మనం విడిపోవడం మంచిదని చెప్పి లోతుతో అన్నప్పుడు లోతు పచ్చడి ప్రాంతమైన సొదొమను ఎన్నుకుంటాడు. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులైన తర్వాత ఒకరోజు ఇద్దరు దేవదూతలు సొదొమ దగ్గరికి వస్తారు. అప్పుడు లోతు గవిని దగ్గర కూర్చొని ఉంటాడు. వాళ్ళిద్దరిని సడన్గా చూసి లోతు స్వాష్టంగా పడి నమస్కారం చేసి, అయ్యలారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది సాయంకాలం వేళ కదా, అంటే రాత్రి అవుతుంది కదా, మా ఇంట్లో వచ్చి ఈ నైట్కు బస చేసి మీరు పొద్దున ఏ త్రోవన వెళ్ళాలనుకుంటున్నారో ఆ త్రోవన వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ ఇద్దరు దేవదూతలను ఇంటికి రమ్మని బలవంత పెట్టడంతో ఆ ఇద్దరు దేవదూతలు ఇంటికి వెళ్తారు. వారు ఇంటికి వెళ్ళిన తర్వాత లోతు వారి కొరకు పొంగని రొట్టెలతో ఒక విందు చేస్తాడు. వారు భుజించిన తర్వాత పడుకోవడానికి రెడీ అవుతున్న క్రమంలో ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటి చుట్టూరా నిలిచారంట. మళ్ళీ చెప్తున్నాను, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటి చుట్టూరా నిల్చున్నారంట. దీనిని గురించి మనము ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసుకోవచ్చు. వారు లోతును పిలిచి, నీ ఇంట నిలిచిన వారిద్దరిని బయటికి పంపించు, మేము వారితో పాపం చేస్తామని లోతుతో గట్టిగా అరుస్తూ చెప్తారు. లోతు భయపడుతూ తమ ఇంటికి వచ్చిన అతిథులను ఎక్కడ వీరందరూ ఏం చేస్తారో అని భయపడుతూ ఉన్నాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంటికి వచ్చిన ఇద్దరు అతిథుల గురించి బాలురు మొదలుకొని వృద్ధుల వరకు లోతు ఇంటి చుట్టూరా నిల్చున్నారంట. ఆ ఇంటికి వచ్చిన అతిథులతో పాపము చేయాలని వీరు ఎంత దుర్మార్గులో, ఎంత కామ వికారమైన వారో, లోతుని ఎంత బాధ పెట్టారో 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకోవచ్చు. మరంతే కాకుండా ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసుకోవచ్చు. సొదొమ ప్రజలు యెహోవా దృష్టికి బహు దుర్మార్గులు, బహు పాపిష్టి జీవితం జీవిస్తున్న వాళ్ళు. ఇంత పాపిష్టి జీవితం జీవిస్తున్న ప్రజల మధ్యలో లోతు ఒక్కడే యెహోవా దృష్టికి నీతిమంతునిగా కనిపించాడు. పోయిన వీడియోలో మీకు చెప్పినట్లు సొదొమలో 10 మంది నీతిమంతులు కూడా దేవునికి కనిపించలేదు. అందును బట్టి దేవుడు లోతును బట్టి తన కుటుంబాన్ని కాపాడాలని ఇద్దరు మనుషులను పంపించాడు. కానీ ఆ ఇద్దరు మనుషులను కూడా బయటికి పంపించండి సొదొమ ప్రజలు అల్లరి చేశారు. అప్పుడు లోతు వారితో ఇలా అన్నాడు, అన్నలారా ఇంత పాపం కూడగట్టుకోకండి. పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, కావాలంటే వారిని పంపిస్తానని లోతు అంటాడు. అయినా కూడా ఆ పాపిష్టి ప్రజలు ఆయన మాట వినరు. లోతు, ఈ మనుషులు మా ఇంటికి వచ్చిన అతిథులు, వీరిని ఏం చేయకండి అని ఎంత బ్రతిమలాడినా ఆ మనుషులు వినకుండా లోతు ఇంటిని చుట్టుముట్టి లోతు ఉన్న ఇంటి ద్వారములను బద్దలగొట్టారు. అలా వారు చేయడం చూసిన దేవదూతలు ఆ మనుషులకి కనుమబ్బు కలగజేశారు. అప్పుడు వారు గ్రుడ్డితనంతో ఇంటి ద్వారం కనుగొనలేక విసిగిపోయారు. అప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు లోతుతో ఇలా అన్నారు, నీకు కలిగిన వారందరినీ బయటికి తీసుకొచ్చేసేయి. అంటే నీ భార్యను, నీ కుమార్తెలను, నీ కొడుకులను, నీ కోడన్లను, నీ అల్లుళ్ళను అందరినీ బయటికి తీసుకొచ్చేసేయి. మేము ఈ చోటుని నాశనం చేస్తున్నాము. వీరు చేసిన పాపములు దేవుడని యెహోవా చూశాడు. అందును బట్టి మమ్మల్ని ఈ చోటును నాశనం చేయడానికి పంపించాడని చెప్తారు. అప్పుడు లోతు తన కూతుర్లను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అల్లుళ్ళతో, లేవండి, దేవుడని యెహోవా ఈ చోటుని నాశనం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు లోతు అల్లుళ్ళే లోతుని ఎగతాళి చేశారు. అంతలోపల తెల్లవారుతుంది. ఆ దూత లోతును త్వరపెట్టి, ఈ చోటు నాశనమైపోకముందే నీ కుటుంబంతో బయటకు వచ్చేసే అని చెప్తారు. అప్పుడు లోతు తన కుటుంబంతో బయటకు వచ్చేస్తారు. ఆ దూత లోతు కుటుంబంలో ఉన్న వారి చేతులను పట్టుకొని ఆ చోటు నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఆ దూత, మీ
ప్రాణములను దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి పారిపోండి, అలా మీరు వెళ్తున్నప్పుడు వెనుకకి తిరగకుండా పర్వతముల సైడు పారిపోండి అని చెప్తుంది. అప్పుడు లోతు, ప్రభువా అలా కాదు, నా ప్రాణం దక్కించుకొనుటకు నేను పర్వతముల సైడు పోలేను, ఇక్కడ దగ్గరగా ఒక చిన్న ఊరుంది, నేను అక్కడికి వెళ్తానని చెప్తాడు. అప్పుడు దేవుడు లోతు మనవిని అంగీకరిస్తాడు. నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్తాడు. లోతు అక్కడి నుంచి బయలుదేరి సోయారు అనే ఊరికి వెళ్తాడు. లోతు సోయారుకు వెళ్ళిన తర్వాత యెహోవా ఆకాశము నుండి అగ్నిగంధకములు సొదొమ గొమొర పైన కుమ్మరిస్తాడు. అప్పుడు సొదొమలో ఉన్న మనుషులందరూ అంటే పిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు చనిపోతారు. మొలకలను మొదలుకొని మైదానంలో వరకు అన్నిటినీ దేవుడైన యెహోవా నాశనం చేస్తాడు. అయితే లోతు భార్య దేవుడు చెప్పిన మాట వినకుండా వెనక్కి మరలి చూస్తుంది. అలా వెనక్కి మరలి చూడగానే ఉప్పు స్తంభం అవుతుంది. ఈ ఉప్పు స్తంభంను మనము ఇప్పటికీ చూడవచ్చు. తర్వాత అబ్రహాము సొదొమ గొమొర పట్టణాలను చూసినప్పుడు ఆ పట్టణాలన్నీ నాశనం అయిపోతాయి. ఆ పట్టణంలో నుంచి వచ్చే పొగ ఆవము పొగలాగా వస్తుంది. అబ్రహామును బట్టి లోతును దేవుడు రక్షిస్తాడు. తర్వాత లోతు సోయార్లో నివసించడానికి భయపడి తన ఇద్దరు కూతుర్లను తీసుకొని పర్వతముల మధ్య నివసించడానికి వెళ్తారు. అలా వారు పర్వతముల మధ్యలో నివసిస్తున్నప్పుడు లోతు పెద్ద కూతురు తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు కూడా లేదు అని వాళ్ళు తలంచి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించి తమ తండ్రి మత్తులో ఉన్నప్పుడు తమ తండ్రి వలన సంతానం కలుగజేసుకోవాలనుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే లోతు ద్వారా సంతానాన్ని కంటారు. కానీ లోతుకి ఏమాత్రం కూడా తెలియదు. దీనిని గురించి మనము ఆదికాండము 19వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చూసుకోవచ్చు. అలా లోతు పెద్ద కూతురికి ఒక కుమారుడు పుడతాడు. ఈయనకు మోయాబు అని పేరు పెడతారు. ఈయనే మోయాబీయులకు మూల పురుషుడు. ఈయనలో నుంచే మోయాబీయులు పుట్టుకొని వస్తారు. లోతు చిన్న కూతురికి ఒక కొడుకు పుడతాడు. ఆయనకు బెన్యామి అని పేరు పెడతారు. అప్పటి నుంచి ఈయన అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చే వీడియో ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుందండి. అంటే అబ్రహాం వీడియో ఉంటుంది. ఆ వీడియో ఫాస్ట్గా రావాలంటే ఈ వీడియో కాస్త లైక్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.